హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్తీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. టుడేస్ రెసిపీ గణనాథుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో ఈరోజు చూసిద్దాము. ముందుగా ఒక కప్పు బియ్యంని తీసుకొని 2 సార్లు బాగా కడిగి తగినన్ని వాటర్ పోసుకొని ఈ బియ్యంని 4-5 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానిన బియ్యంని ఒక క్లాత్పై వేసుకొని బియ్యం డ్రై అయ్యే వరకు ఆరనివ్వాలి. ఇలా ఆరిన బియ్యంని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా పట్టుకోవాలి. ఈ రవ్వని జల్లించడం వల్ల బియ్యం పిండి అనేది కిందకి వెళ్తుంది, మనకి ఓన్లీ పైన రవ్వ మాత్రమే మిగులుతుంది. ఈ రవ్వ 1 కప్ తీసుకోవాలి, లేదు అనుకుంటే రెడీమేడ్గా బియ్యం రవ్వని కొనుక్కున్నా సరిపోతుంది. ఈ బియ్యం రవ్వ ఉండ్రాళ్ళ కోసం కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. వాటర్ 2 కప్పులు, బియ్యం రవ్వ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 1 గంట పాటు నానబెట్టిన శనగపప్పు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, గీ 2 టేబుల్ స్పూన్లు. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ హీట్ అయ్యాక అందులో 1 కప్ బియ్యం రవ్వని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు బియ్యం రవ్వకి 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళని మరగనివ్వాలి. ఈ వాటర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ని మరగనివ్వాలి. ఈ వాటర్లో ఈ పప్పుని కాస్త ఉడకనివ్వాలి. వాటర్ బాగా మసిలి శనగపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వని వేసుకొని కలుపుకోవాలి. ఈ రవ్వని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఈ రవ్వ వాటర్లో ఉడికి ఒక ముద్దలాగా తయారవుతుంది. అప్పటి వరకు మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. నెమ్మదిగా కలుపుతూ ఉంటే ఇది ముద్దలాగా అవుతుంది. అప్పటి వరకు మనం కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇదంతా దగ్గర పడిపోయింది. మరొక నిమిషం పాటు ఈ మిశ్రమంని ఉడికించుకుందాము. ఇది అంతా దగ్గర పడింది కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమము కాస్త గోరువెచ్చగా అయ్యాక చేతికి నెయ్యి రాసుకొని ఉండల్లాగా చుట్టుకోవడమే. ఇలా రౌండ్గా ఉండల్లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అంత పిండిని ఇలానే చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా గణనాథుడికి ఇష్టమైన కుడుములు రెడీ అయిపోయాయి. మీరు కావాలి అనుకుంటే వీటిని స్టీమ్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చిందా ఈ ఉండ్రాళ్ళ రెసిపీ? అయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈట్ హెల్దీ స్టే వెల్దీ, సైనింగ్ ఆఫ్.